వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రాజావీధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడారు. వెళ్ళి అన్ని చేసుకుంటే స్వామివారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం. కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. ధనపడ కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. ఓం ఓం వృద్ధికామః శ్రువేనాజమాదయ. ఓం విజ్ఞానంచ స్వాహా, ఓం విజ్ఞానంచ స్వాహా, ఓం మనశ్చ స్వాహా, ఓం శక్వరైచ స్వాహా, ఓం దర్శించ స్వాహా, ఓం పూర్ణమాచ స్వాహా, ఓం బృహచ్చ భయంత్రిలు. ఓం ప్రజాపతయే భగ్నే భూతానామ జ్యేష్ఠానామదే స్వాహా. యమాయ పృథివీ, ఆ దేవుడి దగ్గర పుట్టి పూజ చేసుకున్నాడు. ఓం యమాయ పృథివీ. వెళ్ళి అన్ని చేసుకుంటే స్వామివారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం. కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. ధనపడ కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. ఏతే శాస్త్రమై దంభాషా మృత్యోర్వృత్తాంతవేదాన్ యజ్ఞసమాయ యా సర్వాన్ వయామయే. ఆయురారోగ్యమైశ్వర్యం దేమే మునిబంధవ స్వాహా. ఓం ఋగ్వేదాయ నమః స్వాహా, ఓం సామవేదాయ నమః స్వాహా, ఓం త్రయంబకరుద్రాయ నమః స్వాహా, ఓం అగ్నయే నమః స్వాహా, ఓం నిరుదయే నమః స్వాహా, ఓం వాయవే నమః స్వాహా, ఓం ఈశానాయ నమః స్వాహా, ఓం పృథ్వీధరాయ నమః స్వాహా. ఉపగ్రహ దేవతాయ నమః.
చేయబెట్టండమ్మ పలకండి. గృహదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. ఓం వృద్ధికామః శ్రువేనాజ్యమాదయ. ఓం విజ్ఞాతంచ స్వాహ. ఓం విజ్ఞానంచ స్వాహ. ఓం మనశ్చ స్వాహ. ఓం శక్వరైచ స్వాహ. ఓం దర్శిశ్చ స్వాహ. ఓం పూర్ణమాచ స్వాహ. ఓం బృహచ్చ భయంత్రిలు. ఓం ప్రజావయ అగ్నయ భూతానామ జ్యేష్ఠానామదే స్వాహ. యమాయ ప్రతి ఆ దేవుడి దగ్గర పుట్టి పూజ చేసుకున్నాడు. ఓం యమాయ ప్రతి ఓం సూర సిద్ధాచార్యాయ స్వాహ. ఓం శ్రీం అమ్మ కట్టలేండి. మగవాళ్ళు అందరూ పట్టుకోండి, ఆడవాళ్ళు అలా చేపెట్టుకోండి. దగ్గర పూర్ణావతమాందే సర్వమేవాప్నోదే ప్రతిష్టతే నమః స్వాహా. पूर्णावत मुहूर्त मुहूर्त नमस्ते. जय भोले गणेश महाराज के, वरसिद्धि विनायक स्वामी के, वरसिद्धि विनायक स्वामी के. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి బైక్పై తిరుగుతూ గణేష్ మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, మండపాల నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. వినాయక చవితి వేడుకలు, నవరాత్రుల అనంతరం శోభయాత్ర, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమని ఏసీపీ అన్నారు. మండప నిర్వాహకులతో మాట్లాడి మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకొని ఇదరేతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతిరోజు పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నవరాత్రుల నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ఏసీపీ మండప నిర్వాహకులు సూచించారు. गणेश महाराज की जय। ఆపన్నయ్య సైడ్కి పెట్టు, సైడ్కి ఆపు అస్తరాలు, ఇట్లా సైడ్కి ఆపు. లైటింగ్ ఉన్నదా? ఒకటి
దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న దేవాలయాల వద్ద ధర్మం కన్నా దుర్మార్గం పెరిగిందని, ఆధ్యాత్మిక కేంద్రాలు కాస్త పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పడాల రఘు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరప మండలం పెరుగుదూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న దేవాలయం వద్ద భక్తుల యొక్క కోరికలు మన్నించాలి, వారి మనోభావాల్ని గౌరవించాలి. ఈరోజు భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకుంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఆ కొబ్బరికాయలు లాగేసుకుని వాళ్లే కొట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారికి చీర సమర్పించాలనుకున్న భక్తులకి అక్కడ పూజారులు ఆ చీర లాగేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాల దర్శనాల పేర్లతో టికెట్లు పెట్టి ధర్మ దర్శనం ఉచిత దర్శనం లేకుండా కనిపించకుండా చేస్తున్నారు. ఈరోజు ఏపీ దర్శనం కారణంగా భక్తులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇటువంటి తొలగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా రాష్ట్ర హిందూ చైతన్య లేఖ పంపడం జరుగుతూ ఉంది. ఉచిత దర్శనం ఎక్కువగా జరిగేలాగా, ఏపీ దర్శనాలు తగ్గించేలాగా ప్రయత్నం చేయాలి. అలాగే భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు భక్తులు మాత్రమే కొట్టుకోవాలి. మరి భక్తులు చీర సమర్పిస్తే వారు చీర నమస్కరించే పరిస్థితి కల్పించాలి అక్కడ. అలాగే ప్రసాద విషయంలో భక్తులు ధనాన్ని హెచ్చించి కొనుక్కుంటుంటే కానీ అనేక రకాల ప్రసాదాలు సిబ్బంది పక్కదారి పెట్టేస్తున్నాయి. ఇది ఎండోమెంట్ దేవాలయాల్లో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్రీయ హిందూ చైతన్య కోరుతా ఉంది. అయ్యా, భక్తులే ఈఐపీలు, ఈఐపీ దర్శనాలను తొలగించండి. భక్తుల యొక్క సమయాన్ని మరి వృధా చేయకుండా భక్తులకి చక్కటి దర్శనం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత మాతాకి జై. జనగామ జిల్లా దేవరపుల మండలంలోని పలు గ్రామాలలో కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీరెడ్డి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో పాడి పంటలతో పిల్ల పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, విఘ్నేశ్వర స్వామి భక్తులు తదితరులు ఉన్నారు. కామ్య అర్థ ఫల సిద్ధ్యర్థ సమస్త దురితోప శాంత్యర్థం ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, స్వస్తిశ్రీ కర్మస్తు, కర్మ సమృద్ధిరస్తు, శతమానం భవతి. యో వైతాం బ్రహ్మణో బ్రహ్మణ అరిషేయుద్ధరేత్ తస్మై బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యన్న శ్రీడం కీర్తే దేవత ప్రీణాత పర్యాప్య అంతరామాయ సర్వస్వమోతి సర్వసాప్యై సర్వస్వజిచ్చై సర్వమేవతి సుహవేతు నామని శతమానం భవతి. विघ्नेश्वर भगवान की जय.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి లాంగ్ మెమో ఇవ్వడం లేదంటూ పేరెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆ పాఠశాల యందు నిర్వాహకులను కలిసేందుకు వెళ్ళగా అక్కడ సంబంధిత నిర్వాహకులు లేకపోవడంతో ఆ గదికి తాళం వేశారు. తన కుమార్తె లాంగ్ మెమో ఇవ్వాలంటూ గత 15 రోజుల నుండి స్కూల్ యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, కానీ పట్టించుకొని ఇబ్బందులు పాలు చేస్తూ సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కస్తూరిపాడు గ్రామ పంచాయతీ అధ్యక్షులు సనపల కుర్మ నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్లు ఇవ్వడము, వికలాంగులకు ఇస్తున్న 6,000 రూపాయలు, అప్పుడు ఎన్ని పెన్షన్లు ఈ కస్తూరిపాడు గ్రామంలో ఇస్తామో అన్ని పెన్షన్లు కూడా కంటిన్యూగా ఇప్పటి వరకు ఇస్తాము. ఒక్క పెన్షన్ కూడా డ్రాప్ అవ్వలేదు. ఇప్పటి వరకు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ పట్టణం పూసల భక్త మార్కండేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం వలస నీలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వలస నీలయ్య అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పూసాల గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజ చేశారు. తదనంతరము భక్తుల దాతల సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గణపతి యొక్క కృప ఉండి ఎల్లవేళలందు శుభ ఆశీస్సులతోటి గణపతి కృప ఉండి వారికి అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తువాహనాలు కలిగి ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి రాబోయే కాలంలో మరి యొక్క సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతం లోపల సుభిక్షంగా ఉండాలని, ఆ గణపతి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క దేవాలయ కమిటీ మరియు పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఈనాటి దాతలైనటువంటి సీక్రెట్ దాతలు అంటే వారు మేము అన్నదానం పెడుతున్నాం కానీ మా పేరు ప్రకటించద్దు అని చెప్పారు. వారికి కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో యూరియా ఇవ్వడం లేదంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన రైతులపై జులుం ప్రదర్శించి అరెస్టు చేసిన పోలీసులు. తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి వారసత్వంగా వచ్చిన ఆస్తి 4.5 ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని. బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు. ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు. బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులకి సాధ్యమవుతుంది. నేటి యువతరానికి ఒక స్ఫూర్తి ఆదర్శం. ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. గద్వాల్ వచ్చి అది బార్డర్ ఏరియా. ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది. కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే, వాళ్ళు అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఈ 14 నెలల్లో నమోదైన కేసులలో కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అఫీషియల్గా మాట్లాడినట్టు బయట సమాచారం లేదు. రెండవది, కొన్ని కీలక కేసుల విచారణలో మాత్రమే ఎస్పీ స్థాయి అధికారి పాల్గొన్నారు. ఇప్పుడు అరుణ కేసులో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అంటే కేసు గ్రావిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మొత్తానికి రౌడీ షీటర్ శ్రీకాంత్ అతిపెద్ద నేర సామ్రాజ్యం నిర్మించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు? ఈ పని అప్పుడే చేసి ఎన్నికలకు వెళ్లాల్సింది. మార్చి 2024 జీవో నెంబర్ 26న బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అధ్యక్ష, 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ జీవో ఇవ్వాలంటే
మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా, మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష. 10 నెలల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం, మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.